హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు ఒక చిన్న పెట్ట కథ చెప్పాలనుకుంటున్నాను. నవ్వే ఈ జనరేషన్‌లో జరుగుతున్న వాటి గురించి చెప్పాలనుకుంటున్నాను. ఒక అబ్బాయి, ఒక 22, 23 సంవత్సరాల అబ్బాయి చదువు ముగించుకొని ఇక్కడ సొంత ఊర్లో ఏవి జాబ్స్ లేక దగ్గరలో ఉన్న సిటీస్ ఏదో బెంగుళూరు, హైదరాబాద్‌కి ఆహ్, వెళ్ళి అక్కడ జాబ్ చేసి ఒక 15,000, 20,000కి జాబ్ చేసి వాడు ఖర్చులకు పెట్టుకొని మిగిలిన డబ్బులు ఇంటికి పంపిస్తూ హ్యాపీ లైఫ్. చిన్న జాబ్ అయినా ఏ ఇబ్బంది లేకుండా వానికి తగినంత రూమ్ రెంట్, తిండికి పెట్టుకొని మిగిలిన డబ్బులు ఇంటికి నెల నెల పంపిస్తున్నాడు. వచ్చినవాడికి మర్యాద, ఈ ఇంటికి ఎప్పుడొచ్చినా వానికి చాలా మర్యాదగా ఉంటుంది. రిలేటివ్స్ దగ్గర ఏం చేస్తున్నావు అంటే నేను బెంగుళూరులో ఈ వర్క్ చేస్తున్నానంటే ఓకే గ్రేట్. అక్కడ ఒక మర్యాద. అలాగే ఊర్లో తన సొంత ఊర్లో ఏం చేస్తున్నారు నువ్వు అంటే నేను వేరే ప్రాంత వర్క్ చేస్తున్నాను. ఇంత అంత శాలరీ వస్తుంది. నేను నెలకి ఇంతో అంత పెట్టుకొని ఒక సమ్ అమౌంట్ నేను ఇంటికి పంపిస్తున్నాను అని చెప్పుకుంటారు. కొన్ని సంవత్సరాలు ఇలాగే జరుగుతూ ఉంటుంది. వానికి ఫుల్ రెస్పెక్ట్ ఉంటుంది. ఇంటికొచ్చిన ఇంట్లో వాళ్ళ దగ్గర కానీ, రిలేటివ్స్ దగ్గర కానీ, ఫ్రెండ్స్ దగ్గర కానీ, ఊర్లో వాళ్ళ దగ్గర కానీ. అట్ ద సేమ్ టైం వానికి ఏదో ఒక హెల్త్ ఇష్యూ అంటే వాని పర్సనల్ ప్రాబ్లం వల్ల వాళ్ళు జాబ్‌కి మానేసి ఇంటికి రావడం జరుగుతుంది. 1 సంవత్సరం, 2 సంవత్సరాలు వాడు ఖాళీగా ఉండడం జరుగుతుంది. ఖాళీగా ఉండటప్పుడు వానికి ఇంట్లో వాళ్ళ దగ్గర మర్యాద ఉండదు. అటు బంధువుల దగ్గర మర్యాద ఉండదు. ఇటు ఊర్లో వాళ్ళ దగ్గర మర్యాద ఉండదు. వాడప్పుడు జీరో. అక్కడ హీరోగా ఉన్నవాడు ఇక్కడ జీరో అయిపోతాడు. అక్కడ చాలా గ్రేట్ పర్సన్, ఇక్కడ వేస్ట్ వాడు అయిపోతాడు. లాస్ట్ ఒక 2 డేస్, 3 డేస్ బ్యాక్ ఒక వీడియో చేశా. దీనికి రిలేటెడ్ మళ్ళీ ఇంకా చేయాలనిపించింది చేస్తున్నాను. అక్కడ జాబ్ చేసి సంపాదించి ఇంటికి నెల నెల సంపాదించేవాడు మంచోడా, లేకపోతే ఇక్కడ ఖాళీగా ఉన్నవాడు వీడు చెడ్డవాడా? వీడు వాంటెడ్‌గా ఏం ఖాళీగా ఉండడం లేదు. వాని పరిస్థితుల వల్ల, వాని హెల్త్ ఇష్యూస్ వల్ల, వాని సిచ్యువేషన్స్ వల్ల ఖాళీగా ఉన్నాడు. ఇక్కడ ఎవరు? వాడు మంచోడు కాదు, వీడు చెడ్డోడు కాదు. ఇక్కడ ఏది మంచి అంటే డబ్బు. అక్కడ డబ్బు సంపాదించేవాడు ఇప్పుడు ఖాళీగా ఉన్నాడు. అక్కడ డబ్బు సంపాదించాడు గొప్పవాడు, మంచివాడు, బుద్ధిమంతుడు. ఇక్కడ డబ్బు సంపాదించిన వేస్ట్ వాడు, వేధవ, ఖాళీగా ఉంటాడు, దేనికి పనికిరాడు. సో ఈ నవ్వే జనరేషన్ చెప్పేది ఏమంటే ప్రతి ఒక్కరు, నాతో సహా, ఫస్ట్ నాకే చెప్పుకుంటున్నాం, నాతో సహా ప్రతి ఒక్కరు టైం వేస్ట్ చేయొద్దండి. ప్రతి ఒక్కరు కష్టపడి డబ్బు సంపాదించండి. ఎవడైతే నిన్ను అవమానించినాడో వాడే నీకు వచ్చి సెల్యూట్ కొడతాడు. ఎప్పుడు ఖాళీగా ఉండకండి, డబ్బు సంపాదించండి. ఏదో ఒక పని, ఇది ఇంత చదివినా అది చదివినా ఇది ఎప్పుడు ఆలోచించొద్దండి. ఏదో ఒక పని చేస్తుండండి. ఆ పని చేస్తూ మీకు మీ చదువుకు తగ్గ జాబ్ని వెతుక్కోండి. ఓకేనా? ఖాళీగా మాత్రం ఉండకండి. మీరు బేకార్ అయిపోయి దేనికి పనికిరారు. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.